హాయ్ అండి. హౌ ఆర్ యూ ఆల్? సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలామంది ఎన్నో అభిప్రాయాలతో అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఏఐతో ఇప్పుడు ఎంతో అడ్వాన్స్‌మెంట్స్‌తో వస్తున్న టెక్నాలజీ గురించి చాలామంది నన్ను ఒక క్వెషన్స్ అడుగుతా ఉంటారు. నిజంగానే ఇండస్ట్రీ ఇంకా సస్టైన్ అవుతుందా? నిజంగానే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? లేకపోతే నిజంగానే మనకి దీంట్లో ఫ్యూచర్ ఉంటుందా? ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది? డిగ్రీ పాస్ అవుటో, లేకపోతే ఇంటర్మీడియేట్ డ్రాప్ అవుటో, డిగ్రీ డ్రాప్ అవుటో ఇలాంటి ఎన్నో డిఫరెంట్ కెరియర్స్‌తో మ్యారేజ్ అయ్యి బ్రేక్స్‌తో కెరియర్ బ్రేక్స్ వల్ల సో, ఇలా ఎన్నో డిఫరెంట్ పీపుల్ వచ్చేసి అప్రోచ్ అవుతా ఉంటారు డిజిటల్ మార్కెటింగ్‌కి. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్‌కి అప్రోచ్ అవ్వడానికి కూడా ఎందుకు అందరూ డిజిటల్ మార్కెటింగ్ వైపు ఎందుకు మొగ్గు చూపిస్తున్నారు అనంటే 2 ఉందండి. ఒకటి డిమాండ్ అండ్ సప్లై ఇష్యూ అయితే 100% ఇండస్ట్రీలో అయితే ఉంది. డిమాండ్ అంటే ఏంటి అనంటే ఎక్కడైతే స్టార్టప్స్ దగ్గర నుండి పెద్ద ఎంఎన్‌సీస్ వరకు మంచి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే తప్పకుండా ఉందని చెప్పాలి. అదే విధంగా మీరు గనక చూసినట్లయితే ఎక్కడైతే మంచి డిజిటల్ మార్కెటర్స్ ఉండాలి అని అంటున్నారో, మంచి ట్రైనింగ్ గూడా వారికి పొందడం చే ఉంటే బావుంటుందని. అదే విధంగా ఎవరన్నా చేయొచ్చా అనే క్వెషన్‌కి ఏంటంటే ఇది నో కోడ్ టెక్నాలజీ అవ్వడం వల్ల ఎవరన్నా ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ని పికప్ చేసుకొని చేస్తున్నారు. అండ్ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకనంటే దీంట్లో వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ లాంటి సబ్జెక్ట్ తీసుకున్నా, లేదనంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లాంటి సబ్జెక్ట్ తీసుకున్నా త్వరగా అర్థమయ్యే అవకాశాలు, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండ్ దీంట్లో అనలిటిక్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఎవరైతే మోర్ దెన్ 5, 6 ఇయర్స్ దీనిలో డ్వెల్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ ఒక 10 ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా లెర్నింగ్ ఫేజెస్‌లో చాలానే నేర్చుకుంటూ ఉంటారు ఎవ్రీడే లైఫ్‌లో. సో, ఇట్ ఈస్ అ వెరీ కామన్ ఫీల్డ్ అండ్ ఇండస్ట్రీ. సో, ఇవి ముఖ్యంగా ఉన్న అపోహలు. రెండో విషయం ఏంటి అనంటే ఆపర్చునిటీస్ జాబ్ గానీ, బిజినెస్ గానీ, అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, పీఓడీ ఇలాంటి వ్యాపారాలు గానీ, లేకపోతే ఓన్ బిజినెస్ డెవలప్‌మెంట్‌కి గానీ, వేరియస్ రీజన్స్‌కి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మార్కెట్‌లో. ఉంది రిక్వైర్మెంట్. కాకపోతే చాలామందికి దాన్ని ఎలా గ్రాబ్ చేసుకోవాలి, దాన్ని ఎలా విన్ చేసుకోవాలి అని తెలీదు. ముఖ్యంగా ఏంటి అనంటే మీరు బిల్డ్ చేసుకోవాల్సింది దాని సబ్జెక్ట్‌లో మీరు కోర్ ఒకటి పట్టుకోవాలి. ఓకే. దిస్ ఈజ్ మై టిప్. నేను ఒక డిజిటల్ మార్కెటర్‌గా ఇలా చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ వాస్ట్‌గా ఉంటది. లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటది, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఉంటది, బ్లాగింగ్ ఉంటుంది, కంటెంట్ మార్కెటింగ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఓఆర్ఎం ఉంటుంది. లేకపోతే మీరు ఫనల్స్ చేయొచ్చు. లేదనంటే మీరు ఉట్ ఇంకా చాలా అంటే 40, 45 మాడ్యూల్స్ గూడా ఉంటాయి. దాంట్లో యూ పిక్ అ వెరీ గుడ్ థింగ్ విచ్ యూ ఆర్ దేర్ అండ్ దేర్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఇట్. ఇప్పుడు నన్నడిగితే నేను ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేసే దానికన్నా మునుపు నేను ఏజెన్సీని ఎలా బ్రాండ్ చేసుకోవాలి? ఎందుకంటే వందల డిజిటల్ మార్కెటింగ్స్, వేల డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. నన్ను నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు వి ఆర్ ఎ సోషల్ మీడియా మార్కెటింగ్ ఫస్ట్ కంపెనీ. ఎందుకనంటే మేము ఆర్గానిక్‌గా మీకు రీల్స్ చేయగలుగుతాము. మేము ఆర్గానిక్‌గా మీకు మంచి ఎడిటింగ్ ఇవ్వగలుగుతాము. మంచి గ్రాఫిక్ డిజైనింగ్ ఇస్తాము. మంచి ఏమంటారు అవుట్‌లుక్ ఇస్తాము. కంప్లీట్ అవుట్‌లుక్ ఇస్తాము కంపెనీకి అనేది మేము మీ సోషల్ ప్రెజెన్స్‌ని, మీ సోషల్ బ్రాండింగ్‌ని ఫస్ట్ చేస్తాము. మేము ఎస్‌ఈఓ చేస్తాము, లోకల్ ఎస్‌ఈఓ చేస్తాము, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. కాకపోతే వి ఆర్ ఎ సోషల్ మీడియా మార్కెటింగ్ కంపెనీ ఫస్ట్ అని చెప్తాం. ఎందుకు అనంటే కోర్ ఎప్పుడైతే మనం పట్టుకున్నామో ఆపర్చునిటీస్ దాంట్లో ఎక్కువగుంటాయి. వాళ్ళు ఎక్స్‌పర్ట్ అని చెప్పేసి ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు కాబట్టి దీంట్లో కోర్‌లో కూడా మనం కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ డిజిటల్ మార్కెటర్స్‌కి అయితే జాబ్స్ అవన్నీ ఎక్కడ కూడా తక్కువగా ఉండకుండా లేదనమాట. మీరు లింక్డ్ఇన్‌కి వెళ్ళేసి జాబ్ సెర్చెస్‌లో జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టేసి మీరు హైదరాబాద్ అని చెప్పేసి లొకేషన్ పెట్టి ఎనీ ప్యాకేజెస్ పెట్టండి. మీకు ఆటోమేటిక్‌గానే సెర్చెస్‌లో మీకు కీవర్డ్ తగ్గట్టు చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తాయి. సో, ఇదండి కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని బెస్ట్ థింగ్స్ అనమాట. సో, దీనిలో రావడానికైతే నిజంగానే ప్రీ రిక్విజిట్స్ అయితే లేవు. బట్ మంచి స్కిల్ నేర్చుకునే ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టాపిక్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు టెల్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. ఎప్పుడైనా ఏఐ ఎన్హాన్స్‌మెంట్స్‌కి పనికొస్తుందే తప్ప అది మనకి హార్నెస్ అవ్వదు. సో, హార్నెస్ అవ్వదు అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ది ఎరా ఆర్ బిగినింగ్ ఆఫ్ ది ఎరా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద సైకిల్ ఆఫ్ కాలచక్ర అన్నట్టు. దిస్ పర్టిక్యులర్ ఏఐ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ ఫర్ కాంటెంట్ రైటింగ్, ఇమేజ్ జనరేషన్, వీడియో క్రియేషన్,
or any other graphic designing, this will always have a requirement of people to operate. But yeah, definitely AI తోటి ఎన్హాన్స్మెంట్స్ ఇంకా ఫాస్ట్నెస్ పెరిగిపోయింది, పీపుల్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గింది డిజిటల్ మార్కెటింగ్. బట్ యాజ్ అన్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క కోర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, క్రియేటివిటీ కానీ, వర్క్ ఫ్లో కానీ, మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ టేకింగ్ అప్ అ క్లయింట్ విత్ ఆటోమేషన్స్ కానీ, ఇవన్నీ ఏవైతే మారలేదు. కాబట్టి దీనిలో మంచి ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఏఐ ఉన్నా కూడా ఉంటుంది. ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక మంచి సబ్జెక్ట్. నేను దాని మీద కూడా ఒక లెంత్ అండ్ 2 hour వీడియో చేయాలి అని అనుకుంటున్నాను, హౌ ఏఐ ఈజ్ యూజ్డ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి. సో విన్నారు కదా, మీరు ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే diginomed.in ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కాంటెంట్ అయితే మీకు 100% ఇస్తానని గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.